యూడైస్ ప్లస్ నందు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ 2025-26 మాడ్యూల్ ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే యాక్టివేట్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మనం అప్డేట్ చేయాల్సింది. ఇంతకు మునుపు మనం టీచర్ మాడ్యూల్, స్టూడెంట్స్ మాడ్యూల్ అనేటివి యాక్టివేట్ చేయబడ్డాయి. అవన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మాడ్యూల్ను యాక్టివేట్ చేసినారు. ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ను అన్ని పాఠశాలల వారు కంప్లీట్ చేయాల్సి ఉంది. అంటే మన స్కూల్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్సు, బోర్డ్సు, టాయిలెట్సు, బాత్రూమ్సు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇంట్లో అప్డేట్ చేయాల్సి ఉంది. ఆల్రెడీ మనం ప్రతి సంవత్సరం ఈ డేటాను ఫిలప్ చేస్తూ ఉంటాము. దీంట్లో ఆల్రెడీ ప్రీఫిల్డ్ డేటా ఉంటుంది. అయినా సరే ఆ డేటాని ఇప్పుడు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫై చేయాలి. లేకపోతే ఉన్న డేటాను యథావిధిగా సబ్మిట్ చేయొచ్చు. ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ను మనం ఏ విధంగా ఫిలప్ చేయాలో చూద్దాము. గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూడైస్ ప్లస్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వచ్చిన లింక్లో ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ ఉంది, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ మనం స్టేట్ని ఆప్ట్ చేసుకొని గోపై క్లిక్ చేయాలి. గోపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఇందులో ఇక్కడ సెకండ్ మాడ్యూలే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ అని ఉంది. దీనిపైన లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్. ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఈ యూడైస్ ప్లస్కి సంబంధించి టీచర్ మాడ్యూల్ కావచ్చు, స్టూడెంట్స్ మాడ్యూల్ కావచ్చు, ఈ ప్రొఫైల్ మాడ్యూల్ కావచ్చు, అన్నిటికీ ఓకే యూజర్ ఐడి అది మన యూడైస్ యొక్క నంబరు. అదేవిధంగా పాస్వర్డ్ కూడా ఇక్కడ యూనిక్ పాస్వర్డ్ అంటే మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ ఈ మూడింటికి ఒకటే ఉంటుంది. టీచర్ ప్రొఫైల్ కావచ్చు, టీచర్ మాడ్యూల్ కావచ్చు, స్టూడెంట్స్ మాడ్యూల్ కావచ్చు, ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్కి ఒకటే పాస్వర్డ్. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఇచ్చి లాగిన్ పై క్లిక్ చేయాల్సి ఉంది. లాగిన్ అయిన తర్వాత మన స్కూల్ యొక్క హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసి మనం ఆ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాల్సి ఉంది. ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ని మనం ఫిలప్ చేయాలంటే మొదటగా మనం ఈ డేటా అంతా ఒకచోట రాసి పెట్టుకోవాలి. ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ మనం ఫిలప్ చేయాలంటే మనం మన పాఠశాలకు సంబంధించిన కొన్ని వివరాలను మనం ప్రీఫిల్డ్గానే అంటే ముందుగానే నోట్ చేసి పెట్టుకోవాలి. ఆ నోట్ చేసుకోవడానికి ఉపయోగపడేదే ఈ ప్రీఫిల్డ్ డీసీఎఫ్ అనే ఫాము. ప్రీఫిల్డ్ డీసీఎఫ్ ఫామ్ అనేది దానిపైన క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్స్ పై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆ డేటా క్యాప్చర్ ఫార్మాట్, ప్రీఫిల్డ్ డేటా క్యాప్చర్ ఫార్మాట్ డీసీఎఫ్ అనేది కనిపిస్తుంది. ఈ కోడ్ ఫార్మాట్ను మనం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ ఇచ్చి మన స్కూల్ డీటెయిల్స్ మనం ఇంతకు ముందు నమోదు చేసినవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అవి ఏదైనా మార్పులు చేయాలంటే మార్పులు చేసుకోవచ్చు, లేదంటే మనం యథావిధిగా పెట్టేస్తాం. ఈ విధంగా ఈ పేజీలన్నీ మనం ఒకసారి వెరిఫై చేసుకొని ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ నోట్ చేసుకొని మనం ఈ పేజీలన్నీ అలాగే పెట్టుకొని దీని ద్వారా మనం ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ను పూర్తి చేయవచ్చు ఈజీగా. కాబట్టి ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 పేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క పేజీలో ఈ మొదటి పేజీలో 1.1 నుండి 1.30 కాలమ్స్ 30 కాలమ్స్ ఉంటాయి. అదేవిధంగా సెకండ్ పేజీలో 1.31 టు 1.39 ఈ విధంగా ఈ మొత్తం 11 పేజెస్ని మనం ఫిలప్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మనం ఫస్ట్ పేజీని ఆప్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఫస్ట్ పేజీలోని డేటాను ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ఫామ్ స్టేటస్ కంప్లీటెడ్ అని, లాస్ట్ మోడిఫైడ్ టైమ్ నాట్ అప్లికేబుల్ అని, డేటా ఎంట్రీ యాక్టివ్ అని ఉంది. ఇక్కడ 1.1 నుండి 1.30 కాలమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఒకసారి వెరిఫై చేసుకొని ఏదన్నా మోడిఫికేషన్ చేయాల్సి అయితే మోడిఫికేషన్ చేయాలి. లేకపోతే ఈ కాలమ్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ పేజీపై క్లిక్ చేయాల్సి ఉంది. ఈ నెక్స్ట్ పేజీపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా 1.31 టు 1.39 అంటే ఇక్కడ ఒక టోటల్ ఉంటాయి. ఇవన్నీ మనం ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రీఫిల్డ్గా డేటా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇచ్చినవి. దీంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మాత్రమే మనం చేయాల్సి ఉంది ఇక్కడ. లేకపోతే సేమ్ డేటాను మనం ఒకసారి వెరిఫై చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవచ్చు. లేదా సేవ్ చేసి ఒకవేళ తర్వాత ఎప్పుడైనా చేయాలనుకుంటే సేవ్ ఆప్షన్ తీసుకోవాలి. లేదా సేవ్ చేసి నెక్స్ట్ వెంటనే నెక్స్ట్ పేపర్ ఫిలప్ చేయాల్సి అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకుంటాం. ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత ఈ 1.40 టు 1.55 అంటే ఈ థర్డ్ పేజీలో 1.40 టు 1.55 వరకు ఉంటాయి. అంటే 15 ఈ కాలమ్స్ అన్ని మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని ఏదైనా మోడిఫికేషన్ ఉంటే మోడిఫికేషన్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వీటిని మనం పూర్తి చేసిన తర్వాత చివరిలో ఈ లాస్ట్ కాలంకి వచ్చినప్పుడు ఈ లాస్ట్ కాలం కూడా మనం ఫిలప్ చేయాలి. ఇందులో ముఖ్యంగా
ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీలో మన పాఠశాల యొక్క ప్రొఫైల్‌తో పాటు ఫెసిలిటీస్, మన పాఠశాలకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లాస్ రూములు కావచ్చు, డెస్కులు కావచ్చు, తర్వాత ఫ్యాన్‌లు, ఈ ఐఎఫ్‌బి ప్యానెల్లు, అదేవిధంగా గ్రీన్ బోర్డ్సు, కిచెన్ రూము, కిచెన్ గార్డెన్, తర్వాత కాంపౌండ్ వాలు, ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ గురించి ఇందులో మనం ఎంటర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా టీచర్సు, పిల్లలు, పిల్లలైతే క్యాస్ట్ వైజు, జెండర్ వైజు ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఫిలప్ చేయాల్సి ఉంది. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మనం ప్రీ ఫిల్డ్ డీసీఎఫ్ అనే డేటా క్యాప్చర్ ఫార్మాట్‌ని మనం గనక డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లో ముందుగా నమోదు చేసుకొని ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్‌ను ఈజీగా మనం కంప్లీట్ చేయవచ్చు. ఈ విధంగా ఉపాధ్యాయ మిత్రులందరూ తమ పాఠశాలకు సంబంధించిన ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్‌ను యూడైస్ ప్లస్ నందు పూర్తి చేయగలరు. చివరి కాలం అయిపోయిన తర్వాత సేవ్ కొట్టి బ్యాక్ టు డాష్‌బోర్డ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి ఈ ఆల్ పేజెస్‌ని మనం అంటే అన్నిటిని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకునేస్తే ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ కంప్లీట్ అవుతుంది. అందరూ ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్‌ను పూర్తి చేయాలి. థాంక్ యూ.